నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సహజంగా డెమోక్రసీలో ఈ యొక్క ప్రజాస్వామ్య ప్రియులు ఏం కోరుకుంటారంటే, అంటే పార్టీలకు అతీతంగా నేను టీడీపీయో, జనసేననో, వైసీపీయో, బీజేపీ అని కాకుండా ప్రతి ఒక్కరూ సక్రమంగా పనిచేసే బాగుండు. ఈ పొలిటీషియన్స్, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళకంటూ ఒక పదవులు అప్పగించాము. ఎంపీటీసీ అనుకోండి, సర్పంచ్ అనుకోండి, ఎవరైనా సరే మనమే చూస్తూ ఉంటాం. మన ఏరియాలో మనం ఒక పలానా టీడీపీ వ్యక్తిని ఒక ఎంపీటీసీగానో, జెడ్పీటీసీగానో, ఒక సర్పంచ్గానో గెలిపించుకునే తర్వాత 6 నెలలు అంతా బాగానే ఉంటుంది. తర్వాత ఏమవుతుంది, ఈయన మనం పట్టించుకుంటా ఉన్నాడు. వైస్ వెర్సా నేను అంటాను. అంటే పార్టీలకు అతీతంగా దేశవ్యాప్తంగా అన్ని పార్టీల్లోనూ ఈ మాదిరి జరుగుతూ ఉంటుంది. అరుదుగా మంచోళ్ళు కనిపిస్తూ ఉంటారు. అలా కాకుండా మంచి ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు క్రాస్ ఎగ్జామిన్ చేస్తా అందరి యొక్క పనితీరు ఏ విధంగా ఉన్నదో అధినేతలు చూసుకుంటూ ఉంటారు. ఆ రకాన్ని మన ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ముందుకైతే నడుస్తుందని చెప్పి నేనైతే ఖచ్చితంగా భావిస్తున్నా. ఇప్పుడు నేను తీసుకొచ్చినటువంటి టాపిక్ ఏంటంటే, ఇదే మాదిర వైసీపీలో కూడా మంచోళ్ళు చాలామంది ఉన్నారు. ఏదైనా ఒక మంచి పని చేద్దాం అనుకుంటే అధినేత ఒక సరైన స్టాండ్ ఇచ్చినప్పుడు దాన్ని ప్రజలకు మరింత చొచ్చుకుపోయే విధంగా తీసుకెళ్తే బాగుందని చెప్పి ఆశపడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ వైసీపీ అధినేతే రాంగ్ ట్రాక్లో ఉన్నాడు, అది వాస్తవం. అది దాటి వైసీపీ సోషల్ మీడియా ఒకసారి చూపిస్తాను ఏ విధంగా ఉండదో. అది కాకుండా రాష్ట్రంలో ఏదైనా ఒక ఘటన కన్నా జరిగితే దాన్ని మసిపూసి మారేడుకాయ చేసేయడము, ఆ నెపాన్ని పక్కనోళ్ళపై నెట్టేయడము, ఇది దాటి అవసరమైతే ఈ కథ అంతా ఓలేని కుట్రబన్ని నడిపించేసి ఆ కుట్ర కోణాన్ని పక్కనోళ్ళపై వేసేస్తారు. గతంలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మనం చూసాం. చేసింది ఒకరు, ఎత్తపోయి వేసింది అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం పైన వేసారు. అంటే దాని కుట్ర కోణం అంటారు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి టాపిక్ ఏంటంటే, ఈ మధ్య 3 రోజుల క్రితము చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం మండలానికి సంబంధించినటువంటి దేవలంపేట అనే ఒక గ్రామ పరిధిలో అక్కడ ఒక షెడ్డుకు నిప్పంటుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి ఫైబర్తో తయారు చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి అంటుకునింది. అది అంటే కాళ్ళు కూడా కొంచెం డ్యామేజ్ అయింది. తర్వాత ఏదైతే ఆ మసి ఉన్నదో ఆ బాడీకి కూడా డిపాజిట్ అయింది. ఇది జరిగినటువంటి విషయం. ఏమి జరిగిందో ఏమో అని చెప్పి మొత్తం దళిత సంఘాలు బాధతో రోడ్లపైకి వచ్చాయి. అదే అదును ఏం చేశారు, వైసీపీ వాళ్ళు ఈ యొక్క దళిత సంఘాల యొక్క ఏదైతే ఆవేదన బాధ ఉన్నాయో దాన్ని మొత్తం ట్రిగ్గర్ చేసి పారేసి ఒక పార్టీ పైకి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైకి గురిపెట్టేద్దాం అనుకున్నారు. అది వైసీపీ వారు చేసినటువంటి కుట్ర. దీంట్లో కుట్ర కోణం అనేది బయటకు వచ్చేసింది. అసలు ఏమి జరిగింది, వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు పెట్టినటువంటి పోస్ట్ ఏంటంటే, నిందితుల్ని అరెస్ట్ చేయండి సార్, పోలీసులు కాళ్ళు పట్టుకున్న సర్పంచ్ అంట. ఏదైతే మనం ఒక గ్రామ పరిధి గురించి మాట్లాడుతున్నామో దానికి సంబంధించి ఆ సర్పంచ్ పోయి పోలీసులు కాళ్ళు పట్టుకున్నాడంట. అంటే ఆయన ఎంత మహోన్నతుడైన ఆయన, నిజంగానే అది అటోళ్ళు ఉండాలని మనం కోరుకుంటాం వాస్తవంగా. ఇంకా వాళ్ళు పెట్టినటువంటి పోస్ట్లో, చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవలంపేట సర్కిల్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు. ఎవరో దుండగులు పెట్టారు. అప్పుడు ఆడ దాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషను. తద్వారా ఈ సర్పంచ్ పోయి మాకు న్యాయం కలిగించండి అని చెప్పి పోలీసు వాళ్ళు కాలు పట్టుకున్నాడంట. అంటే పోలీసు వాళ్ళు ఏమన్నా న్యాయం వైపు నడవరనే ఆయన కాలు పట్టుకున్నాడు. ఏం జరిగిందో ఏముంది తెలియకుండానే కావనే కాలు పట్టుకున్నాడంట. ఆయన రాసుకొచ్చారు ఇక్కడ. నిన్న నిప్పు పెట్టిన వారిని పట్టుకొని శిక్షించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ సర్పంచ్ గోవిందయ్య ఆధ్వర్యంలో స్థానిక దళిత సంఘాలు, పార్టీ కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి ఆందోళన చేశారు అని చెప్పి ఓవరాల్గా వైసీపీ సోషల్ మీడియా అంటూ రాసుకొచ్చింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పేరు ఏంటంటే గోవిందయ్య అనే సర్పంచ్ పేరు. ఇక్కడ జరిగిన విషయము ఓపెన్గా ఎస్పీ గారు బయటకు వచ్చి విత్ ప్రూఫ్స్తో సహా బయటపెట్టాడు. అసలు అక్కడ ఏం జరిగిందంటే, ఎక్కడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఉందో పక్కన ఒక షాప్ ఉంది, అంటే పూరి గూడ్సే టైపు. దానికి అర్ధరాత్రి 2 గంటల నుంచి 3 గంటల సమయంలో నిప్పులు అంటూ వెలిగినాయి. అది ఎవరు పెట్టారో ఏమో మనకైతే తెలియదు. కానీ అంటే వైసీపీ వారు ముందు నుంచి కుట్ర చేశారో లేకపోతే జరిగినటువంటి ప్రమాదాన్ని వీళ్లకు అనుకూలంగా మలుచుకున్నారు మనకు తెలియదు. కానీ మొత్తం మీద 2 గంటల నుంచి 3 గంటల సమయం మధ్యలో ఆ గుడిసికి నిప్పంటుకునింది. ఆ క్రమంలో అక్కడ ఎవరైతే మహిళ ఉన్నారో ఆ గుడిసికి సంబంధించినటువంటి మహిళ, ఆ మహిళ పేరు చెప్పకూడదని నేను చెప్పలేదు, ఆ మహిళని పోలీసు వారు విచారణ చేశారు. ఇదంతా బయటి మాదిరి గొడవలు జరుగుతున్నాయి కదా, నువ్వు ఎందుకు ఆ సమయంలో పోలీసు వారికి ఫోన్ చేయలేదు, లేకుంటే ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయలేదంటే ఆవిడ ఇంకా విషయం చెప్పుకొచ్చింది. సార్, పలానా గోవిందయ్య మాకు సంబంధించినటువంటి సర్పంచ్, ఆయన నాకు ఆల్రెడీ 5 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలా. ఈ క్రమంలో వాళ్ళకి 3:30 ప్రాంతంలో ఈ గోవిందయ్యకి తెలిసింది. వచ్చినప్పుడు నువ్వేం టెన్షన్ పడదు, నీది పూరి గుడిసా, నేనేం చేస్తానంటే మార్కెట్ ఏరియాలో నీకంటూ ఒక ఫిక్స్డ్గా పక్కా షాప్ కట్టిస్తాను, నీకు లైఫ్ టైం ఉంటుంది. ఇప్పుడు నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే, నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్ పబ్లిక్లో కావచ్చు, మీడియా ముందు కావచ్చు, పోలీసుల ముందు కూడా అట్టే చెప్పాలా అని చెప్పినాడు సర్పంచ్ గోవిందయ్య.
సరేను అంటే ఏవుడికి రావాల్సినటువంటి 5 లక్షల రూపాయలు కూడా ఏడబోతాయో అనుకునింది. దాంతోపాటు ఎలాగో షాపు కాలిపోయింది కాబట్టి ఆయన ఏమనుకున్నా అంటే గోవిందయ్య చెప్పినటువంటి మాట విని సరే దానికి తలూపేసింది. అది జరిగినటువంటి విషయం పోలీసు వారికి చెప్పింది. ఇంకా గోవిందయ్యని కూడా ఊరికే ఉంటారా పోలీసులు, పట్టుకొచ్చారు. ఆ పట్టుకొచ్చినప్పుడు గోవిందయ్య చెప్పింది ఏంటంటే, సార్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాను, ఇంకా ఈ వైసీపీ వారు ఎవరైతే ఉన్నారో అంది వచ్చినటువంటి అవకాశాన్ని వారి ముందుగా నాకు పెడితే నాకు 30 నుంచి 50 లక్షలు కన్నా డబ్బులు వస్తే ఈవిడికి 5 లక్షల రూపాయలు ఇవ్వాల్సింది, అది కాక ఒక 2 లక్షలు పెట్టి మా అంటే ఆవిడకి ఖర్చు పెట్టేస్తే నాకు 23 లక్షల పైన నాకు మిగులుతుంది అని చెప్పి ఈ గోవిందయ్య పోలీసు వాళ్ళ ముందు ఏడుస్తూ వాపోయినాడు. అదంతా పోలీసు వారు స్పష్టంగా ఎస్పీ స్థాయిలో అంటే దేశీయ స్థాయిలో ఎగ్జామ్స్ రాసినటువంటి ఎస్పీ గారే బట్టబయలు చేశారు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. ఈ క్రమంలో ఏం చేశారంటే దళిత సంఘాలని వీళ్ళందరినీ వాడుకొని ఈ ప్రభుత్వానికి విరుద్ధంగా వీళ్ళు మాట్లాడదామని ట్రై చేశారు. నేను మొన్నే వీడియో చేశాను. ఈ సంఘటన జరిగిన మొదలే ఏం చెప్పాను, ఇన్నాళ్ళు హిందువుల బంధువుల పైన టీటీడీ కేంద్రంగా భూమన కరుణాకర్ రెడ్డి ఏమేమి కథలు చేస్తా వచ్చాడో మనం చూసాం. దేవుడు ఊరికే వదిలిపెట్టడు, క్షమించడు. అది కాస్త దేవుడు అనే అతను చూసుకుంటాడు. ఈరోజు వీళ్ళు చేసేటువంటి కుట్ర లేకపోతే రేపు చేసేటువంటి కుట్రలు కానీ మనుషుల మధ్య పొరపచ్చలు వచ్చే విధంగా, మనుషుల మధ్య విద్వేషాలు రేకెత్తించే విధంగా, కుల మతాల మధ్య వర్గ విభేదాలు వచ్చే విధంగా వీళ్ళు ఏదైతే నినాదం తీసుకెళ్తా ప్రతి దాన్ని స్పాటిఫై చేసి మరి ఏది అన్నీ వచ్చినటువంటి అవకాశాన్ని వీళ్ళు వాడుకున్నారో చాలా తప్పు. ప్రజలు ఎవరు క్షమించరు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు చేతనైతే గోవిందయ్య అనే వ్యక్తిని పార్టీని సస్పెండ్ చేశాడా? లేదు. ఎవరు మాట్లాడరు. ఇందాక నేను చెప్పినటువంటి వ్యాఖ్య వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి మీరు అక్కడ వెళ్ళి చూసినా అర్థమవుతుంది. యాజ్ ఇట్ ఈస్ ఈ గోవిందయ్య అంట ప్రబుద్ధుడు పోయి కాలు పట్టుకున్నాడంట పోలీసు వాళ్ళ కాళ్ళు. ఇది ఏడ విడ్డూరం, ఏడ విచిత్రం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష స్థాయిలో ఉండి ఇలా చిన్న పిల్లలు 10వ తరగతి పిల్లలు చేసేటువంటి చిన్నపాటి రాజకీయాలు ఉంటాయి చూడండి, ఆ రేంజ్లో చేస్తున్నాడు. కాబట్టి ఇది ఎవరు ఊహించలే కాబట్టి ఈ పేల్తున్నాయి. అంటే వీళ్ళకు ఉన్నటువంటి మనస్తత్వం ఇక్కడ మిగిలిన పార్టీలో ఉన్నటువంటి అధినాయకత్వం దరిదాపులు ఊహించుకోలేరు. 4వ తరగతి పిల్లల్లో 10వ తరగతి పిల్లల యొక్క ఉండేటువంటి ఆలోచనలు ఇతర పార్టీ నాయకులకు లేవు కాబట్టి తాత్కాలికంగా జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అవుతూ ఉన్నారు. కానీ మీరు ఏదైనా చూసుకోండి, ఆ రోజున గుంటూరులో ఏది సత్తెనపల్లి కేంద్రంగా రపారపా అని చెప్పి ఆయన చేసినటువంటి ప్రయత్నం ఆయన టైర్ కిందే ఆ తలకాయ పడి చచ్చిపోయినాడు సింగయ్య. దాని కాస్త టీడీపీ వాళ్ళ పైన పురమాయించాలనుకున్నారు. ఇంకా గతంలో వివేకానంద రెడ్డిని కూడా ఇదే టీడీపీ వాళ్ళు చంపినారని చెప్పి రాద్దాం అనుకున్నారు. వైసీపీ వారే తన గోతిని వాళ్లే తోకున్నారని చెప్పి నేనైతే స్పష్టంగా చెప్తున్నా. ధన్యవాదాలు.